నమస్తే, myself Sarasija. Welcome to My3 News. ముందుగా headlines. ధాన్యం కొనుగోలుకు సిద్ధమైన జిల్లా యంత్రాంగం. అధికారులతో సమావేశమైన కలెక్టర్ పమేలా సత్పతి. హుస్నాబాద్కు ఇంజనీరింగ్, కరీంనగర్కు లా కాలేజీ మంజూరు. హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థి సంఘాలు. అడ్వకేట్ ఇజ్రాయిల్ పై దాడి అమానుషం. విధులు బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు. బండి సంజయ్ పై పోలీసులకు ఫిర్యాదు. మాజీ సీఎం కేసీఆర్ పై ఆరోపణలే కారణం. ఇక వార్తల్లోని వివరాలు. యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కొనుగోళ్ల కమిటీ సభ్యులు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ధాన్యం పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతనే హార్వెస్ట్ చేసేలా రైతులకు, హార్వెస్టింగ్ మిషన్ ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ధాన్యం కోతలకు సంబంధించి రెవెన్యూ గ్రామాల వారీగా నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో తూకపు యంత్రాలు, తేమను కొల్చే యంత్రాలు, గన్నీ సంచులు, టార్పాలిన్ కవర్లు వంటివి సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని కొనుగోలు కేంద్రాలలో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. రైతుకు సకాలంలో సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, ఇతర జిల్లాల అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీకి మహర్దశ లభించింది. ఏకంగా 2 ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి లభించింది. హుస్నాబాద్లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్, కరీంనగర్కు ప్రభుత్వ లా కాలేజ్ మంజూరు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యపడింది అవడంతో పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కాలేజీతో పాటు లా కాలేజీని మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 18, 19లతో ఉత్తర్వులను జారీ చేసింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ అండ్ లా కాలేజీ మంజూరు కావడం పట్ల హుస్నాబాద్, కరీంనగర్ ప్రజలు, విద్యార్థి సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పెద్దపల్లి సభలో మంత్రి పొన్నం ప్రతిపాదన మేరకు ప్రభుత్వం మంజూరు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఇట్టి మంజూరీ పట్ల సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. హుస్నాబాద్కు శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ మంజూరు కావడం పట్ల హుస్నాబాద్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా 2025-2026 విద్యా సంవత్సరం నుండి హుస్నాబాద్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్థాపనకు అడ్మినిస్ట్రేటివ్ అనుమతి లభించింది. బీటెక్ సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బీటెక్ ఐటీ, బీటెక్ సిఈసిలలో ప్రతి ప్రోగ్రాంలో 60 మంది విద్యార్థులకు సీటు లభించనుంది. హుస్నాబాద్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శాతవాహన యూనివర్సిటీ నిర్మాణానికి 44,12,00,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది.
ఉన్నత విద్యను అందించాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ లా కళాశాల మంజూరు కావడం హర్షణీయమని విద్యార్థి సంఘ నాయకులు అన్నారు. తక్షణమే కళాశాలలో తరగతులు ప్రారంభించేలా మంత్రి పొన్నం చొరవ తీసుకోవాలని కోరారు. తాత్కాలిక అద్దె భవనాలలో కొనసాగించాలన్నారు. 2008లో యూనివర్సిటీ ప్రారంభించారని, అతి తక్కువ కోర్సులతో యూనివర్సిటీ నడుస్తుందని చెప్పారు. కరీంనగర్ పరిధిలో అన్ని కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో లా కాలేజీ జీవో నంబర్ 18 ప్రకారం, అలాగే ఇంజనీరింగ్ కాలేజీ జీవో నంబర్ 19 ప్రకారం విడుదల చేసినందుకు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇంజనీరింగ్ కళాశాలలు కావచ్చు, లా కళాశాలలు కావచ్చు, మంచి విద్య అందించాలనే దృక్పథంతో కళాశాలకు పర్మిషన్లు తీసుకొచ్చడం చాలా సంతోషకరము. కానీ కేవలం జీవోలకు పరిమితం చేయకుండా, కేవలం జీవోలతోటే మేము తీసుకొచ్చిన గొప్పలు చెప్పకుండా తక్షణమే కళాశాలకు మన క్లాసులు కూడా ప్రారంభించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రిని కోరుతున్నాము. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతున్న కాలంలో 2008 సంవత్సరంలో కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. పేరుకు 2008 నుంచి యూనివర్సిటీ ఉన్నప్పటికీ చాలా కోర్సులు కూడా అన్ని యూనివర్సిటీల్లో ఉన్నట్టు ఉస్మానియా లాగానో, కాకతీయ లాగానో చాలా తక్కువ కోర్సులు శాతవాహన యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. కానీ యాదృచ్ఛికంగా ఇటీవల కాలంలో లా కోర్సును కూడా 3 ఇయర్స్ డ్యూరేషన్ కోర్సు లాలో, అదేవిధంగా LLM ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో 60 సీట్ల చొప్పున LLB, ఒక సెక్షన్ LLM కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఇలా లా కాలేజ్ కోర్సు స్థాపించడం అనేది సంతోషకరమైన విషయం. ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించినటువంటి జీవోలు 18, నిన్న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కేవలం ఉస్మానియా, అలాగే కాకతీయ లాంటి యూనివర్సిటీలో మాత్రమే లా కళాశాలలు ఉండేవి. ఈరోజు కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో లా కాలేజీ రావడం చాలా సంతోషకరం. విద్యార్థులకు చాలా రకమైనటువంటి ఉపయోగాలు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం జీవాలతో సరిపెట్టకుండా విద్యార్థులకు అడ్మిషన్లు ఏవైతే 60 అడ్మిషన్లు సంవత్సరానికి ప్రారంభిస్తామని చెప్పారో ఆ అడ్మిషన్లను వెంటనే ప్రారంభించి, అట్లాగే ఆ క్లాసులకు సంబంధించి కూడా వెంటనే మొదలు పెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు విద్యార్థుల పక్షాన కోరడం జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేశారంటూ హైదరాబాద్లో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశారు. ప్రజా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన నాయకునిపై నిరాధార ఆరోపణలు చేయడం బండి సంజయ్ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రిని అనే విషయాన్ని మర్చిపోయి కార్పొరేటర్ కన్నా హీనంగా మాట్లాడుతున్నారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి మెప్పు కోసమే అవాస్తవ ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్కి దమ్ముంటే నిర్ధారణతో బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీదర్లో నకిలీ కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ నడుస్తోందని ఓ పోలీసు అధికారి చెప్పారంటూ బండి సంజయ్ చెప్పారని అన్నారు. ఆ పోలీసు అధికారి ఎవరో బహిర్గతం చేయాలన్నారు. ఇలాంటి నాయకుడు కేంద్ర మంత్రిగా కొనసాగడం కేంద్ర ప్రభుత్వానికే అవమానకరమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తక్షణమే బండి సంజయ్ను కేబినెట్ నుంచి తొలగించాలని కోరారు. బండి సంజయ్ అనబడేటువంటి ఒక వ్యక్తి తాను కేంద్ర మంత్రిని అనేటువంటి ఒక కనీస సోయి లేకుండా, విఘ్నత లేకుండా, విద్య లేకుండా ఒక రాజకీయ చిల్లర మల్లరగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఇష్టం వచ్చినట్లుగా అడ్డమైనటువంటి ఒక ఆరోపణలు చేసి వారిని అబాసుపాలు చేయటమే కాకుండా తన మంత్రిత్వ శాఖను, తన మంత్రి పదవిని కూడా అబాసుపాలు చేస్తూ ఒక చిల్లరతనానికి వాళ్ళ బండి సంజయ్ గారు పాల్పడ్డారు. వారు మాట్లాడిన మాటలు not only defamatory, derogatory, but also demeaning the constitution, demeaning the democracy. కాబట్టి వారిపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలా అని చెప్పని వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ నాయకులమంతా కలిసి ఈరోజు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వారిపైన కంప్లైంట్ చేయటం అయింది. వాడెవడో పోలీస్ ఆఫీసర్ ఆయనకెప్పుడో కలిసి, బండి సంజయ్ కలిసి, కేసీఆర్ గారు బీదర్లో దొంగ నోట్ల ముద్రణ చేసేటువంటి ఒక ప్రింటింగ్ ప్రెస్ ను బీదర్లో నడుపుతా ఉన్నారు. అడ్డమైనటువంటి ఆరోపణలు కేసీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన చేసినట్టుగా బండి సంజయ్ గారి పైన కూడా కోడై కూస్తా ఉంది. వాళ్ళ వసూళ్ల బ్యాచ్ అని చెప్పని చుట్టంతా వసూళ్ల బ్యాచ్లు పెట్టుకొని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ వాళ్లను, పెద్ద పెద్ద పెట్టుబడిదారులందరినీ కూడా బెదిరించి వసూళ్లు చేసిండు పాదయాత్రల పేరు మీద అని చెప్పని పెద్ద పెద్ద పుకార్లు ఉన్నాయి. ఏం సమాధానం చెప్తావు మరి దానికి? ఏం సమాధానం చెప్తావు బండి సంజయ్?
ఒక బీసీ బిడ్డవై ఉండి శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కావడం పట్ల పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీ పరిధిలోని హుస్నాబాద్లో ఇంజనీరింగ్, కరీంనగర్లో లా కాలేజీ మంజూరు చేయడాన్ని స్వాగతించారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ ఎమ్మెల్యేలు కలిసి సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, శాతవాహన యూనివర్సిటీ వీసీ ఉమేష్ కుమార్ పాల్గొన్నారు. స్వచ్ఛ కరీంనగర్గా మార్చేందుకు నగర ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 కార్యక్రమంలో భాగంగా నగరంలోని పలు ప్రాంతాలలో ఆమె పర్యటించారు. వావిలాలపల్లితో పాటు పలు కాలనీలలో పారిశుద్ధ్య విభాగం అధికారులు సిబ్బందితో కలిసి నగర పారిశుభ్యత, తడి పొడి చెత్తను వేరువేరు చేయడం, తడి చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారీ, పొడి చెత్తలో ప్లాస్టిక్ వ్యర్థాలు, స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజాభిప్రాయ సేకరణ తదితర అంశాలపై స్థానికులకు వివరించి అవగాహన కల్పించారు. ఇండ్లలో ఉత్పత్తి అయ్యే చెత్తను ఇంట్లోనే వేరు చేయడం, డబ్బాలలో వేరు చేసి చెత్తను నగరపాలక సంస్థ కార్మికులకు అందించాలని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా మహిళలు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చాహద్ బాజ్పేయితో పాటు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో జరిగిన న్యాయవాది హత్యను ఖండిస్తూ కరీంనగర్లో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. నగరంలోని కోర్టు ఆవరణలో విధులను బహిష్కరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాది ఇజ్రాయిల్ దారుణంగా హత్య చేయబడ్డాడని బార్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. న్యాయవాదులపై వరుస దాడులు కొనసాగుతున్నాయని, సిద్దిపేట, జనగామ, భద్రాద్రి, కొత్తగూడెంలలో దాడులు జరిగాయని గుర్తు చేశారు. న్యాయవాది ఇజ్రాయిల్పై పాశవిక దాడులు జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావాలని డిమాండ్ చేశారు. న్యాయవాదిగా తమ వృత్తి కేవలం కోర్టుకు విన్నవించడం మాత్రమేనని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. ఈ అసెంబ్లీలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ను తీసుకురావాలని పలువురు న్యాయవాదులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజ్ కుమార్, కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది కొరివి వేణుగోపాల్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ మధ్య వరుసగా వాదులపై దాడులు జరగడం మనము గమనిస్తూనే ఉన్నాం. మొన్న సిద్దిపేటలో కానీ, అంతకుముందు జనగామలో కానీ, అంతకుముందు భద్రాద్రి, కొత్తగూడెంలో కానీ ఇలాంటి వరుస సంఘటనలు జరిగినా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద నిమ్మకు నీరెత్తుగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. నిన్న కూడా మన న్యాయవాది రంగారెడ్డి కోర్టు మెంబర్ ఇజ్రాయిల్ గారిపై కూడా దాడి జరగడం జరిగింది. ఇటువంటి పార్టవిక దాడులు జరగడం బాధాకరం. కనుక ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరిచి తక్షణమే ఈ అసెంబ్లీ సమావేశంలో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చి అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుంచి కూడా అనేక కోర్టులలో, అనేక ప్రాంతాల్లో కూడా న్యాయవాదులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులే కాకుండా హత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం కూడా అవన్నీ చూస్తూ ఉన్నాయి, మీడియాకు కథనాలు వస్తూ ఉన్నాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా ఆ న్యాయవాదులపై జరిగే దాడులపై ఈ ప్రభుత్వం కనీసము ఒక నోరు విప్పట్లేదు. అదేవిధంగా ప్రభుత్వాలే కాకుండా ఇక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అదే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు కూడా కనీసం ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ నోరు విప్పట్లేదు. అమరణ దీక్ష చేస్తే మీ ప్రభుత్వానికి ఎంత చెడ్డ పేరు వస్తుందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ఇజ్రాయెల్ కుటుంబం అవుతుందో ప్రభుత్వమే వాడిని ఆదుకోవాలి, ప్రభుత్వం అన్ని రకాల కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా భవిష్యత్తులో కూడా న్యాయాలయపై దాడులు జరగద్దని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. భవిష్యత్తులో దాడులు జరుగుతాయి, దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి
ఇజ్రాయెల్ న్యాయవాది మీద జరిగినటువంటి ఆ యొక్క నేరాన్ని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా పరిష్కారం చేయాలి. ఎవరైతే అందులో ముద్దాయి ఉన్నాడో ఆయనకు వెంటనే శిక్ష పడేటట్టు చూడాలి. ఎక్కడెక్కడ న్యాయవాదులకు రక్షణ అవసరం ఉన్నదో, న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్టు గత కొన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నప్పుడు కూడా యాక్ట్ వస్తలేదు కాబట్టి మరి అప్పటి వరకు అవసరం ఉన్న న్యాయవాదులకు అప్లికేషన్ పెడితే లైసెన్స్డ్ రివాల్వర్సు, లైసెన్సు గన్స్ వాళ్లకు ఇవ్వాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. చిల్లర మల్లర మాటలతోనే బండి సంజయ్ కాలయాపన చేస్తూ పదవీకాలం వెళ్లదీస్తున్నారని మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు. కరీంనగర్లోని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో ఏసీపీకి బండి సంజయ్పై బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు. బండి సంజయ్ కొన్నాళ్లు మతం పేరు మీద రాజకీయం చేశాడని, ప్రస్తుతం ఒక అడుగు ముందుకేసి మాజీ సీఎం కేసీఆర్ను దొంగ నోట్లు ముద్రించాడని చేసిన ఆరోపణలపై మండిపడ్డారు. ఎట్టి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి మాటలతో కరీంనగర్ ప్రతిష్టను దిగజారుస్తున్నారని చెప్పారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. కార్పొరేటర్గా కూడా గెలవకుండా చేస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జి చుక్క శ్రీనివాస్, నగర బీఆర్ఎస్పీ అధ్యక్షులు బొంకూరి మోహన్, నియోజకవర్గ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, ఆర్ఏ రవిగౌడ్, పొడ్నాల రాజు, అఫ్రోజ్, సందీప్ వర్మ, కిరణ్ గౌడ్, అజయ్, సుహేల్, అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక భారతదేశంలో బాధ్యత గల పౌరునిగా, బాధ్యత గల హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి గౌరవ మా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఈరోజు తాను ఏం మాట్లాడుతున్నారు, అసలు ఈ దేశ ప్రజలకు ఆయన ఏం సేవ చేయదలుచుకున్నాడు, మరీ ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటులో అసలు మీరు ఎంపీగా గెలిచి ప్రజలకేమన్నా చేయదలుచుకున్నారా, లేకపోతే ఈ చిల్లర మల్లర మాటలతోటే కాలయాపన చేసి మీరు వెళ్ళిపోదలుచుకున్నారా? ఈరోజు అసలు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు ఏం చేస్తారు మీరు? కొన్ని రోజులు కులం మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి నడిపించినారు. ఇప్పుడు మరీ విచ్చలవిడిగా ముందుకెళ్తూ ఒక గౌరవ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులైనటువంటి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే మేటిగా ఉంచినటువంటి పెద్దలు కేసీఆర్ గారి పైన అవాకులు చెవాకులు కాదు, మరీ ముందుకు అడిగేసి నువ్వు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్ పెట్టినావని, తద్వారా దొంగ నోట్లు ప్రింట్ చేసి ఎన్నికల్లో గెలిచావని ఏం కామెంట్ చేస్తున్నారు? అసలు మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో మాకు అర్థం కావట్లేదు. మేము సిగ్గుపడుతున్నాం. మాజీ మేయర్ సునీల్ రావుకు ఊసరవెల్లిగా పేరుందని నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు చల్లా హరిశంకర్ అన్నారు. నగరంలోని మంకమ్మ తోట మీకోసం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ ర్యాలీలో యువత స్పందన చూసి బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు లాగులు తడిచాయని ఎద్దేవా చేశారు. కేటీఆర్ను విమర్శించే స్థాయి సునీల్ రావుకు లేదని, ఆయన కాలి గోటికి కూడా సరిపోడని చెప్పారు. దొడ్డిదారిన మేయర్ పదవి పొంది కోర్టులు సంపాదించాడని ఆరోపించారు. ఉడుం ప్రవేశించినట్లుగా బీజేపీలో చేరాడని, బీజేపీ నేతలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలను విమర్శిస్తే కబడ్దార్ అని సునీల్ రావు ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కరీంనగర్ అభివృద్ధి కేవలం మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్లతోనే సాధ్యమైందన్నారు. 15 నెలల కాలంలో మంత్రిగా పొన్నం ప్రభాకర్ కరీంనగర్కు ఏం చేశారో చెప్పాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్ దొంగనోట్లు ముద్రించారంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో నగర బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, నగర యూత్ ప్రధాన కార్యదర్శి బోనకుర్తి సాయికృష్ణ, మైనార్టీ అధ్యక్షులు షౌకత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణాన్ని గొప్పగా అభివృద్ధి చేసింది ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం. అన్నాడు 2009 నుంచి 14 దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇక్కడికి గౌరవ అప్పుడున్న మేయర్ కార్పొరేట్లను ఢిల్లీ పిలిపించుకొని 450 కోట్లు 500 కోట్లు తెస్తామన్నారు. ఎటుదేనే మరి అవి అప్పుడు తెచ్చిర్రా మీరు? తేలే కదా. 14 నుంచి 19 వరకు తెచ్చిర్రా మీరు? 9 నుంచి 14 వరకు తేలే కదా. 9 నుంచి 14 వరకు 14లో తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే కరీంనగర్ రూపురేఖలు మారిపోయినాయి కదా. ఇది కరీంనగర్ ప్రజలకు తెలియదా? అయిపోయా, వాళ్ళకి తెలుసు. ఒక 2-3 వేల మంది యువకులు స్వాగతం పలికిర్రు. ఇక కరీంనగర్లో తెలంగాణలో మనం ఉండే పరిస్థితి లేదని కాంగ్రెస్ బీజేపీకి తెలిసి ఇలా మంత్రి గారు మాట్లాడుతారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా పునరాలోచించుకోవాలి. అభివృద్ధి జరిగింది 2014 నుంచి 2023 వరకే. స్విచ్ ఆఫ్ అయినట్టు అయినాయి అభివృద్ధి. కరీంనగర్లో
మీరు స్వయంగా ఈడ ఉట్టిన బిడ్డ అంటారు కదా, 65 రోజులు 65 రోడ్లు తవ్వి ఉన్నాయి, తట్టడి మట్టి వచ్చే పరిస్థితి లేదు. కార్లు బండ్లు ఆ ఇంటోళ్ళు బయట పెట్టుకొని పోతుర్రు, అవి స్టార్ట్ చేపిస్తలేరు 15 నెలలే. కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలు మొదలగు అంశాలు చర్చించారు. అధికారులు, బాలల పరిరక్షణ సమితి ప్రతినిధులు పలు సూచనలు చేశారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సేవల గురించి సాయి కిరణ్ వివరించారు. బాల్య వివాహాలను అడ్డుకోవాలని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వరలక్ష్మి, తహసీల్దార్ రాజేశ్వరి, సిపిడిఓ శ్రీమతి, స్కూల్ హెచ్ఎం శ్రీనివాస్, క్రాంతికుమార్, పిహెచ్సి వైద్యులు సర్మాన్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. డిపార్ట్మెంట్ ఒకటి, తర్వాత మనం అందరం కలిసి పనిచేయడం, దానికి మేము అటెండ్ అవ్వడం మేము అదృష్టంగా భావించాము. అంతేకాకుండా మీరందరూ కూడా అంటే ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారు, అది ఉంటుంది కాబట్టి మనం చెప్తామనే ఉద్దేశంతో గవర్నమెంట్ కమిటీ ఏర్పాటు. ఆ కమిటీలో మాత్రం నా వంతు ఇంకా వచ్చారు. రేషన్ కార్డ్స్ తీసేస్తాము, రేషన్ బంద్ చేస్తామంటే మాత్రం ఒక 4 days పంపించారు. తర్వాత ఇంకొకటి చెప్పుకోకూడదు కానీ చిన్న పిల్లలు అంటే మైనస్ పిల్లలు ప్రేమించుకోవడం అంటే ఆ చిన్న వయసులో వెళ్ళిపోవడం ఇంకా కాదు. ఏంటంటే అసలు వాళ్ళు అక్కడ ఆ రోజు నేను వెళ్ళిన ఆ రోజు అసలు పిల్లలు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గంగిపల్లి గ్రామంలో వైభవంగా భాగవత సప్తాహ మహోత్సవాన్ని నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు నంబి వేణుగోపాలాచారి సమక్షంలో ప్రవచన కార్యక్రమం కొనసాగింది. భగవంతుని ఆరాధనతో సకల సంపదలు కలుగుతాయని వేణుగోపాలాచారి అన్నారు. మార్చి 28వ తేదీ వరకు ఈ ప్రవచనం కొనసాగుతుందని వైదిక పురోహితులు నమ్మిలికొండ రమణాచార్యులు తెలిపారు. మాజీ ఎంపీపీ మాలోతు కవిత ఆధ్వర్యంలో భక్తజన బృందం భాగవత కథామృతాన్ని శ్రవణం చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. వారం రోజుల పాటు తీర్థ ప్రసాదం, అన్నదానం ఉంటుందని, చక్కగా కథా శ్రవణంలో పాలు పంచుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో వంగిపల్లి సావిత్రమ్మ, రమేష్ రావు, రేణుకా దంపతులు, రామ్ గోపాలరావు, వర్ష దంపతులు, కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, పండితులు, రామకృష్ణమాచార్యులు, వినయ్ స్వామి, బ్రహ్మశ్రీ రామశర్మ, నమిలికొండ రఘు రామాచార్యులు పాల్గొన్నారు. ఏఐఎస్ఎఫ్ ఫలితంగానే శాతవాహన యూనివర్సిటీకి ప్రభుత్వ ఇంజనీరింగ్ లా కళాశాల మంజూరయ్యాయని రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు మణికంఠరెడ్డి అన్నారు. కరీంనగర్లోని ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాల, కరీంనగర్లో లా కళాశాల ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేశారని చెప్పారు. జీవో విడుదలపై సంతోషం వ్యక్తం చేశారు. వీటి ఏర్పాటుకు కృషి చేసిన మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంజనీరింగ్ కళాశాలను కరీంనగర్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్య మరింత అందుబాటులోకి వస్తుందని తెలిపారు. తద్వారా ఉత్తర తెలంగాణ విద్యా హబ్గా మారుతుందని చెప్పారు. విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు కరీంనగర్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ అవసరమని అన్నారు. ఇట్టి అంశంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. శాతవాహన యూనివర్సిటీకి అనుబంధంగా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల ఏర్పాటు చేయాలనే డిమాండ్కు స్పందించి నిన్న ఇంజనీరింగ్ కళాశాల, లా కళాశాల ఏర్పాటు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో విడుదల చేయడం సంతోషమైనదే. కానీ ఇంజనీరింగ్ కళాశాల అనేటువంటి హుస్నాబాద్లో కాకుండా కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీలో ఇలా ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా యూనివర్సిటీలో విద్యా ప్రమాణాలు పెరిగి ఇలా విద్యార్థులకు యూనివర్సిటీ మరింత అందుబాటులోకి వచ్చి ఇలా రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీతో శాతవాహన యూనివర్సిటీ పోటీ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కరీంనగర్లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ కేంద్రంగానే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పక్కన ఉన్నటువంటి సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో జేఎన్టీ కళాశాల ఉన్న నేపథ్యంలో 6 ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాలో ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఉండడం ద్వారా ఉత్తర తెలంగాణకి ఒక కేంద్రంగా కరీంనగర్ విద్యా కేంద్రంగా మారుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై పునరాలోచన చేసి ఇలా విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా ఇలా కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్య, ఇంజనీరింగ్ విద్య అందుబాటు రావాలంటే కరీంనగర్ కేంద్రంగానే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉన్నాం. దీనిపై ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేసి కరీంనగర్లోనే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.
వివాహ వార్షికోత్సవాలకు సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆనవాయితీగా మారింది. పలు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పలు విధాలుగా సేవలను అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా వెలిచాల స్పందన అనాథ వృద్ధ ఆశ్రమంలో అసిరి మంజుల ప్రకాష్ దంపతుల 33వ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం చేశారు. స్పందన అనాథ వృద్ధుల ఆశ్రమంలోని వృద్ధులకు అన్నదానంతో పాటు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనాథ ఆశ్రమంలోని పెద్దల ఆశీర్వాదం పొందారు. పెళ్లి రోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని అసిరి మంజుల ప్రకాష్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంజుల ప్రకాష్లతో పాటు స్పందన అనాథ ఆశ్రమ నిర్వాహకులు వృద్ధులు పాల్గొన్నారు. సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతి మాతా చ పితా దేవో మహేశ్వర సదేశో గుణత్రయం. ఓం శ్రీ అన్నపూర్ణాయ నమః నమః. సుఖీ భవ విజయీ భవ. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని రాజీవ్ రహదారిపై ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. గత 4 రోజులుగా ధర్నా చేస్తున్నా తమ డిమాండ్లపైన అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని నాయని రజిత అన్నారు. దీంతో ఇంటింటికి సేవలు అందించిన ఆశా వర్కర్స్ బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి ఓడించడంలో కీలక పాత్ర పోషించామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తామని రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ నేతలంతా హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పార్లమెంటులో జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తుంటే ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. మహిళా కార్మికులను ఇష్టానుసారంగా అరెస్టు చేయడం ఏంటన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఇప్పుడు ప్రభుత్వంని కోరేది ఏంటంటే, మేము గత 4 రోజుల నుండి ధర్నా చేస్తున్నాము. ఇప్పుడు అధికారులు ఎలాంటి స్పందన లేదు. నిన్న కోటి కమిషనరేట్ దగ్గర మా ఆశాల ధర్నా చాలా ఉధృతంగా ఉన్నది. అందులో మేము మేనిఫెస్టోలో పెట్టిన వాటి గురించి అడిగాము. 18,000 ఫిక్స్డ్ వేతనం కావాలని కోరినాము. ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మేము ఒక గ్రామ స్థాయిలో ఎలాంటి సేవలు అందిస్తున్నామో ప్రతి ఒక్కరికి తెలుసు. అయినా కానీ ఆశాలను ఇప్పటివరకు ప్రభుత్వం గుర్తించడం లేదు. మాకు ఫిక్స్డ్ వేతనం కావాలి, పిఎఫ్పిఎస్కే సౌకర్యం కావాలి, మట్టి ఖర్చులకు 50,000, ఆశాకి 50 లక్షల ఇన్సూరెన్స్ కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. కరోనా టైంలో ఆశాలు ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నామో ఒకసారి ప్రభుత్వం కూడా కళ్ళు తెచ్చి చూడాలి. లేదంటే ఆశాలది ఇప్పటివరకు మాకు ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు ప్రభుత్వము. ఇప్పటికైనా కొంచెం నిర్ణయం తీసుకొని కొంచెం ముందడిగేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. లేదంటే మా ఆశాల యొక్క ఇంకా ధర్నా ఎలా అంటే ఇక చాలా ఉధృతంగా ఉంటుంది. శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ లా కాలేజీ మంజూరు కావడంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు స్వీట్లను పంచిపెట్టారు. జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాదం స్వామి తేజ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వానికి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలంటూ పలుమార్లు వినతులు అందించామని గాదం స్వామి తేజ అన్నారు. ఆనాడు కేసీఆర్ పట్టించుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇది సాధ్యం కావడం సంతోషంగా ఉందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాదం స్వామి తేజతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ మరియు లా కాలేజీ మంజూరు చేయడం జరిగింది. వారికి మనం ధన్యవాదాలు తెలిపాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గత కొన్ని సంవత్సరాలుగా మేము పాత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో కొన్ని వందల సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. శాతవాహన యూనివర్సిటీలో మనకు లా కాలేజ్ కావాలని చెప్పి, బీటెక్ కాలేజ్ కావాలని ఒక్కసారి కూడా పట్టించుకున్న పాపన కేసీఆర్ గారు పోలేదు. మన ప్రభుత్వం రాగానే, మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వెంటనే రిప్రజెంటేషన్ ఇవ్వగానే, మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు రిప్రజెంటేషన్ ఇవ్వగానే వెంటనే స్పందించి మన ముఖ్యమంత్రి వర్యులు మనకు శాతవాహన యూనివర్సిటీకి ఇంజనీరింగ్ మరియు లా కాలేజీని ఇవ్వడం మనకు చాలా సంతోషకరం. వారికి మనం ధన్యవాదాలు తెలుపుతున్నాం. గాదం స్వామి.
గిరిజన సంక్షేమ హాస్టల్లో కుళ్ళిన పండ్లు కూరగాయలు సరఫరా అవుతున్నా పట్టించుకోవడం లేదని జిల్లా డీవైఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి తిరుపతి అన్నారు. కరీంనగర్ రామ్నగర్లోని గిరిజన బాలుర హాస్టల్ను నరేష్తో కలిసి పరిశీలించారు. తూకంలో 20 కేజీలకు 15 కేజీలు వేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూరగాయల కాంట్రాక్టర్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు విద్య, భోజనం, వసతి సౌకర్యాలు కల్పించడంలో నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తక్షణమే కూరగాయల కాంట్రాక్టర్, క్యాటరింగ్ కాంట్రాక్టర్ను తక్షణమే తొలగించి గిరిజన బాలుర హాస్టల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నగర అధ్యక్షులు ప్రకాష్, విద్యార్థులు పాల్గొన్నారు. రామ్నగర్ ఎస్టీ మేనేజ్మెంట్ హాస్టల్లో ఈరోజు పుచ్చకాయల పరిస్థితి అయితే మొత్తం పురుగులు పడి మొత్తం కమిలిన కుళ్ళిపోయిన పుచ్చకాయలను కాంట్రాక్టర్ అయిన చిరంజీవి గారు సరఫరా చేయడం జరుగుతుంది. 20 కిలోలని చొప్పున పంపిస్తే కేవలం ఇప్పుడు తూకం మీద పెడితే కేవలం 12-13 కిలోలు మాత్రమే వస్తుంది. కూరగాయల్లో కూడా కరెక్ట్ ఏ తూకంలో కూడా సరిగ్గా లేదు. అలాగే కాంట్రాక్టర్ అయిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ను కూడా మార్చాలి. ఎందుకంటే పిల్లలకు సకాలంలో ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ఆరోగ్యంగా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ పుచ్చకాయను చూస్తే పురుగులు ఆల్రెడీ తిరుగుతున్న కనబడుతుంది. కానీ గిరిజన సంక్షేమ అధికారి మాత్రం ఏ మాత్రం పట్టించుకోకపోవడం చాలా బాధాకరము. జరిగిన విషయాన్ని సంక్షేమ అధికారి దృష్టికి తీసుకోకపోతే కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితి కనబడుతుంది. ఈ కరీంనగర్లో ఉన్న గిరిజన హాస్టళ్లను సంక్షేమ అధికారి నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి. కాబట్టి గిరిజన సంక్షేమ అధికారులు ప్రతి గిరిజన హాస్టల్ను తనిఖీ చేయాలని ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకోబోతున్నాము. ఇదే కాంట్రాక్ట్ అయిన చిరంజీవి గత 2 సంవత్సరాల నుంచి కూరగాయల కాంట్రాక్టరు చిరంజీవి చెప్పినా కూడా మీరు ఏం చేసుకుంటారో చేసుకోపని విద్యార్థులకు సమాధానం చెప్తున్న పరిస్థితి ఈరోజు కనబడుతుంది. అంటే ఈరోజు ఒక కాంట్రాక్టర్లే అధికారులతో భయపడతలేదంటే కాంట్రాక్టర్లు అధికారులు ఏ రకంగా కుమ్ముఖం అవుతున్నారో ఈ సంఘటన చూస్తే అర్థమవుతున్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా గౌరవ కలెక్టర్ తక్షణమే రామ్నగర్ మేనేజ్మెంట్ హాస్టళ్లను తనిఖీలు నిర్వహించాలి. దీంతోపాటు కరీంనగర్లో ఉన్న అన్ని గిరిజన హాస్టళ్లను తనిఖీలు నిర్వహించి నిరుపేదలైన గిరిజన విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విధంగా జిల్లా కలెక్టర్ గారు కృషి చేయాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఎవరు వ్యవహరిస్తున్నారో వారిపై శాఖపరమైన కఠిన ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.